అండి తెలంగాణ స్పెషల్ జొన్నంబలి చూసేయండి. నేను ఒక కప్పు జొన్నల్ని మిక్సీ పట్టుకున్న, దాన్ని పక్కకు ఉంచుకొని ఇప్పుడు ఒక మట్టి పాత్రలో కొన్ని వేడి వాటర్ కాగబెట్టి పోసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి. ఆ వాటర్లో మనం ఒక టీ గ్లాసుడు జొన్నపిండి వేసుకొని కొద్దిగా పెరిగేసుకొని కలిపి నైట్ అంతా ఉంచుకోవాలి. ఉదయం వరకు మనకు అట్లా పులిసి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీది మీది నీళ్ళన్నీ వేరే గిన్నెలకు తీసుకోవాలి. చిక్కడదంతా వేరే దాంట్లోకి తీసుకోవాలి. తీసుకొని స్టవ్ అంటు పెట్టి అదే మట్టి పాత్ర మనం పొయ్యి మీద పెట్టుకొని ఫస్ట్ తీసుకున్న వాటరు దాంట్లో వేసుకొని ఇంకొక కప్పు వాటర్ వేసి ఆ వాటర్ అన్ని బాయిల్ చేసుకోవాలి, మరగాలి. మరుగుతున్న వాటర్లో మనం చిక్కడి తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి కలుపుకొని మనం అందులో వేసుకొని ఎసట్లో దాన్ని అంతా అట్లా కాసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు కాసుకుంటే మనకు అంబలంతా రెడీ అవుతుందండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకున్నాక మనకు కొంచెం చల్లారినాక సర్వింగ్ చేసుకోవాలి. టేస్టీ అయిన అంబలి